వెల్కమ్ టు TJ9 న్యూస్. నమస్కారం అండి, నా పేరు బర్ల శ్రీనివాస్ యాదవ్. నేను రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా భారత చైతన్య యువజన పార్టీ నుంచి నేను పోటీ చేస్తున్నాను. విషయం ఏంటంటే, భారత చైతన్య యువజన పార్టీ మా అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు పొంగనూరు నుండి పోటీ చేస్తున్నారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా మంగళగిరిలో కూడా పోటీ చేస్తున్నారు. ఈ పొంగనూరులో పోటీలో భాగంగా ప్రచారం చేసే మండలం నుంచి మా అధ్యక్షులు ప్రచార నిమిత్తం ఆ యొక్క నియోజకవర్గం తిరుగుతుండగా, ఇందులో భాగంగా మా యొక్క పార్టీ వెహికల్స్ 6 సొంత వెహికల్స్ పై, అదేవిధంగా 30 అనుసరుల వెహికల్స్ పై, ప్రసారం రథంపై ఒక బొలెరో వెహికల్, ప్రసార రథాన్ని పెట్రోల్ పోసి నిప్పంటించడం కూడా జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అనుచరులతో ఈ యొక్క పనులు చేయిస్తున్నారు. ఈ దాడుల్లో భాగంగా మా రామచంద్ర యాదవ్ గారు, బోడే రామచంద్ర యాదవ్ గారు మా అధ్యక్షులపై దాడి చేయించే ఒక ఉద్దేశంతో ముందు రోజు అంటే 26వ తారీఖున ఒక వెహికల్పై దాడి చేశారు. ఈ యొక్క వెహికల్పై దాడి చేసిన విషయాన్ని ఎలక్షన్ కమిషనర్ వారికి మా అధ్యక్షులు ఫిర్యాదు చేశారు. అంటే మీడియా అమ్ముడిపోయిందా, లేకపోతే వాళ్ళని కూడా బెదిరించి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు చేస్తున్నారా అనేటువంటిది కూడా ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. ఎలక్షన్ కమిషనర్ వారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. అయ్యా ఎలక్షన్ కమిషనర్ వారు, ఈ యొక్క దాడిపై మీరు స్పందించి డిఎస్పీ కేటగిరీలో ఉన్నటువంటి ఒక డిఎస్పీ గారిని నియమించి మా అధ్యక్షులకి మీరు ప్రొటెక్షన్ కల్పించాలని, అదేవిధంగా 144 సెక్షన్ అక్కడ విధించి ఇటువంటి చర్యలు జరగకుండా మళ్ళీ పునరావృతం కాకుండా మీరు కాపాడతారని ఎలక్షన్ కమిషన్ వారికి ఆ ప్రతి పార్టీ కూడా సమానమే ఒకసారి నిరూపించుకుంటారని మా యొక్క బీసీవై పార్టీ నుంచి మేము విన్నవించుకుంటున్నాం.